వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి. సాధారణంగా మన పక్కింటోడు మనకంటే ఓ రూపాయి ఎక్కువ సంపాదించాడంటే వాడి మీద ఒక కడుపు అంట ఉంటుంది. ఎదురింటోళ్ళు మంచిది బట్టలు కొనుక్కున్నారు, మనకంటే మంచిది కొనుక్కున్నారంటే వాళ్ళ మీద కడుపు అంటుంది. ఈ కడుపు మంటనే ఇప్పుడు రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. అంబానీ అదానీలని ఒక విలన్లుగా చూపెడుతున్నారు. వాళ్ళ వల్ల వేల కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అలాగే వందల కంపెనీలు నడుస్తున్నాయి. అలాగే కోట్లాది మంది ప్రజలకు అనేక సదుపాయాలు అందుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ అంటే నానా సంకలు నాకే పరిస్థితి నుంచి వాళ్ళ ఫోన్ అనేటటువంటి చాలా సులభమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళ వలన. అట్లాగే పోర్టుల బిజినెస్ వాళ్ళ అద్భుతంగా సక్సెస్ అవుతున్నది వాళ్ళ వల్ల. అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ కడుపు మంట నేను చెప్పినట్టు ఆ ఈర్ష్యాసూయులతో ఉండేదాని మీద ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రేషన్ కార్డుల్ని అంబానీలకు అదానీలకు అప్పచెప్తారు. వాళ్ళిద్దరు కూర్చుని లైన్లో నుంచి ఉన్న రేషన్ తీసుకుంటారు. ఏంది కామన్ సెన్స్ ఉండాలి కదా. రేషన్ అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్రం బియ్యాలు ఇస్తుంది. ఆ డబ్బులు పెట్టి ఇక్కడ కొనుక్కుంటారు, అమ్ముతుంటారు ఆటోమేటిక్గా. అందులో అంబానీలు అదానీలు వచ్చి ఏం చేస్తారు? ప్రతిదానికి మన దేశపు అంటే ప్రపంచంలో ఇంకే దేశంలో లేదు ఈ దరిద్రం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో వాళ్ళ వ్యాపారవేత్తలను వాళ్ళ పారిశ్రామికవేత్తలను పొగుడుతారు, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు. మన దేశంలో మాత్రం నాశనం కావాలని కోరుకునే దౌర్భాగ్యం ఇదే. బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలించడానికైనా, లేకపోతే మొఘలులు ఈ దేశాన్ని పరిపాలించడానికైనా, ఫ్రెంచ్ వాడు డచ్ వాడు వచ్చి ఈ దేశాన్ని పరిపాలించడానికైనా కారణమైంది. ఎప్పటికి కూడా మనం కనుక ఆ బానిస భావజాలంలో ఉంటే కనుక సొమ్ము చేసుకునే వాళ్ళు అవతలోళ్ళు బాగుపడతారు.